సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాగుణం వంటి సందేశాలతో విశ్వ మానవాళికి దారి చూపుతున్న కరుణామయుడు జీసస్ అని పాస్టర్ అలజంగి రవికుమార్ అన్నారు. ఈరోజు క్రిస్మస్ వేడుకలు యేసు ప్రేమాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదుట వ్యక్తికి ప్రేమ పంచాలని చెప్పి ప్రపంచానికి ప్రేమను పంచిన కరుణామయుడు జీసస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్స్ పాల్గొన్నారు. మానవుడు స్వతహాగా పాపంలో మునిగిపోయాడు, పాపగా మిగిలిపోయాడు. ఉదాహరణ చెప్పాలంటే పాముకి ఎవరు ఇంజెక్ట్ చేశారు విషాన్ని, లేకపోతే ఒక పండు బాగా పండిపోయిన తర్వాత దానిలో పురుగులు ఎవరు పంపించారు. అలాగనే మానవుడు స్వతహాగా పాపం ఉండిపోయాడు. ఆ పాపిని వెలిగించడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. ఆయన లైట్ గా ఉన్నారు. రెండవదిగా చెప్తే లైఫ్. ఈరోజు చాలా మంది చెప్తే లైఫ్ అవసరం లేదు అనుకోని చాలా మంది విరమించుకుంటున్న దినాల్లో యేసు ప్రభువారు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, సమాధానం నీకు కలుగును గాక, చీకటి తొలగిపోతుంది, వెలుగు వస్తుంది అని చెప్పి ఆయన తెలియపరిచారు. లవ్, ప్రేమ అనేది ఈరోజు లస్ట్కి లవ్కి తేడా తెలియడం లేదు. ప్రేమకి, ఆకర్షణకు, స్వార్థం తెలియడం లేదు. అంటే అమ్మకు, నాన్నకు, అంటే పేరెంట్స్కి, అలాగే ఫ్రెండ్స్కి అందరికి ఒకటే ప్రేమ అయిపోయింది. ప్రేమ అర్థం పోతున్న రోజుల్లో యేసు ప్రభువారు ప్రేమను పెంచారు. అందుకే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని తెలియపరిచారన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని చెప్పి లోకానికి ఆయన ప్రేమ సందేశాన్ని ఇచ్చారు. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమను పంచడానికి వచ్చి ఉన్నారు కనుక ఆయన ఒక మతానికి, ఒక కులానికి, ఒక జాతికి, ఒక దేశానికి కాదు, సార్వత్రిక ప్రపంచానికి ఆయన దేవుడుగా ఉన్నాడు.